వెల్కమ్ టు విజిల్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అకృత్యాల గురించి గతంలో విజిల్ మీకు సవివరంగా తెలియజేసింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిర పార్టీ దుమ్ము లేపింది, ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన ప్రజలు కళ్ళారా అనుభవించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి బట్టలను నొక్కినా కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. మరి చరిత్ర పునరావృతం అవుతుందా? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం దాటింది. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెతుకు చాలు కదా. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని ఒక అంచనాకు రావటానికి మంచి ప్రభుత్వం ఏడాది పాలన సరిపోతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన శక్తులే నేడు అధికారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ కారణంగా ఈ శక్తులు బలపడ్డాయి అనేది చారిత్రక నిజం. దేశంలో నాటి ఎమర్జెన్సీ, నేటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులపై సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగా. సరిగ్గా 50 ఏళ్ల కింద ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి అర్ధ శతాబ్దంగా చర్చ జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద ఉన్న వెసులుబాటును వినియోగించుకునే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీనికి పూర్వపరాలు 2 ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వటం, ఎమర్జెన్సీ విధించడానికి కొద్ది రోజుల ముందు నుంచి మొదట్లో గుజరాత్లో, తరువాత బీహార్లో విద్యార్థులు ఉద్యమించటం, క్రమంగా దానికి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వం వహించడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు కూడా హరించుకుపోతాయి. వాటి అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఏటా జూన్ 25న ఎమర్జెన్సీ విధించటాన్ని ఖండిస్తూ ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పత్రికల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ విధించటాన్ని ఆనాటి కొందరు కాంగ్రెస్ మద్దతుదారులే జీర్ణించుకోలేకపోయారు. ఎమర్జెన్సీ విధించటం వల్ల ఆ తర్వాత 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కు జరగవలసిన భారీ నష్టం జరిగింది. ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. అప్పుడు ఎమర్జెన్సీని సమర్థించిన కొన్ని రాజకీయ పార్టీలు తరువాత నాలుక ఖర్చుకున్నాయి. విచిత్రం ఏంటంటే, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ నియంతగా మారిన మాట నిజమే, కానీ తన నియంతృత్వాన్ని తానే రద్దు చేసుకున్న వ్యక్తి కూడా ప్రపంచంలో ఆమె ఒక్కరే. దేశ సమైక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కోసమే రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయటం దగ్గరే సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ వెసులుబాటు అధికార పార్టీ చేతిలో ప్రత్యర్థులను అణచటానికి పదునైన ఆయుధం అవుతుంది. ఎమర్జెన్సీ నెపంతో ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చునన్న వాదన విచిత్రమైంది. రద్దు చేయగలిగిన హక్కులు ప్రాథమిక హక్కులు ఎలా అవుతాయి అన్నది మౌలికమైన ప్రశ్న. ఎమర్జెన్సీని సమర్థించేవారు ఇప్పుడు ఎవరు కనిపించకపోవచ్చు. 5 దశాబ్దాలుగా ఆ చీకటి రోజులను ఖండిస్తూనే ఉన్నాం. ఏ శక్తులను అణచాలని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారో సరిగ్గా ఆ శక్తులే ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఆ శక్తులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరులమని గొప్పలు చెప్పుకుంటాయి. అయితే లోపాయికారిగా ఆ శక్తులే ఆ సమయంలో ఇందిరాగాంధీతో మిలాఖతైన రుజువులు ఉన్నాయి. ఎమర్జెన్సీని తూర్పారబట్టిన వారు ఆ కాళరాత్రుల గురించి బయటపడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని ఆలోచించాల్సిన సమయం ఇది. ఇందిరాగాంధీ అణచివేయాలనుకున్న శక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఇందిరాగాంధీ మనవడిని తప్పుబట్టడానికి కూడా ఆ శక్తులు ఎమర్జెన్సీ అకృత్యాలను ప్రస్తావిస్తూనే ఉంటాయి. ఓం బిర్లా రెండోసారి లోక్సభ స్పీకర్ అయిన తర్వాత ఎమర్జెన్సీ విధించటాన్ని నిరసిస్తూ స్వయంగా తీర్మానం ప్రతిపాదించారు. ఎమర్జెన్సీ భయంకరమైంది,
ప్రజాస్వామ్యానికి విరుద్ధమైందే. అప్పటి అకృత్యాలను ఖండించాల్సిందే. కానీ మోదీ ప్రధానిగా ఎన్నికైన తరువాత కేంద్ర మాజీ హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ మళ్ళీ ఎమర్జెన్సీ విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ హెచ్చరిక పరోక్షంగా నిజమైందేనని గత 14 ఏళ్ల మోడీ పాలన నిరూపిస్తూనే ఉంది. అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకునేవారు సైతం ఆ అకృత్యం నుంచి గుణపాఠాలు ఏమీ నేర్చుకున్నట్టే అనేది నిజం. ఎమర్జెన్సీని దుయ్యబట్టేవారు ఆ అనుభవం నుంచి ఏవైనా గుణపాఠాలు నేర్చుకున్నారంటే అది కనిపించదు. కానీ ఎమర్జెన్సీ వల్ల ప్రయోజనం పొంది సరిగ్గా ఆసక్తులే నామమాత్రంగా కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ ఎమర్జెన్సీ పుణ్యమా అని అధికారంలోకి రాగలిగింది. ఎమర్జెన్సీకి ముందు సంపూర్ణ విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించిన జయప్రకాష్ నారాయణ్ అండే లేకపోతే ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించే మతోన్మాద శక్తులు అందలమెక్కేవి కాదేమో. ఇందిరాగాంధీ మీద ఉన్న వ్యతిరేకతతో జయప్రకాష్ నారాయణ్ ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ను రాజకీయ రంగంలో కేంద్ర స్థానానికి తీసుకొచ్చారు. అప్రజాస్వామిక చర్యలను, నియంతృత్వ పోకడలను ఎదిరించడానికి ఆయన అప్రజాస్వామిక విధానాలనే అనుసరించారు. సంపూర్ణ విప్లవోద్యమానికి నాయకుడు జయప్రకాష్ నారాయణ్ అయినప్పటికీ ఆయన సైన్యం లేని సేనాని. ఆ ఎమర్జెన్సీ కన్నా ముందు వాహినులు అన్న పేర్లతో ఆర్ఎస్ఎస్కు విధేయులైన వారు ఏవో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉండేవారు. వారే జయప్రకాష్ నారాయణ్కు అంది వచ్చిన కార్యకర్తలు. మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే కుదురుకు చెందినవే ఈ వాహినీలన్నీ. గాంధీని హతమార్చినందువల్ల ఆ రోజుల్లో సంఘ్ పరివార్ వారు హడావుడి చేసే అవకాశం రాలేదు. కానీ కార్యకర్తలు లేని లోటును పూడ్చుకోవటానికి జయప్రకాష్ నారాయణ్ ఆర్ఎస్ఎస్ దండును చేరదీసి సంఘ్ పరివార్కు గౌరవ స్థానం కల్పించారు. ఉన్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కనుక ఆ దళాలను కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన నానాజీ దేశ్ముఖ్కు కార్యకర్తలను నడిపించే అవకాశం ఇచ్చారు. ఇదే ఆర్ఎస్ఎస్ను కేంద్ర స్థానానికి తీసుకొచ్చింది. అంతవరకు అనామకంగా ఉండిపోయిన ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమై కీలక స్థానానికి చేరుకుంది. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ మీద విరుచుకుపడటానికి ఆ చీకటి రోజుల్నే పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎమర్జెన్సీ విధించవచ్చునన్న అద్వానీ మాటను మోడీ ఆ పేరెత్తకుండా అమలు చేస్తున్నారు. మోదీ హయాంలో చట్టబద్ధతకు, చట్టాల ఉల్లంఘనకు మధ్య విభజన రేఖ తుడిచేశారు. నియంతృత్వ దశ కూడా దాటుతున్నారు. మెజారిటీ వర్గ ఆధిపత్యం, నిరంకుశత్వం కలగలిసిపోయాయి. మన దేశ అస్తిత్వానికి పునాది అయిన బహుళత్వ భావన, సెక్యులరిజం, సోదర భావం మటుమాయమైపోయాయి. రాజ్యాంగ నైతికత మచ్చుకు కూడా కనిపించదు. సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని ఎన్నడూ ఆదరించలేదు. ఇందులో భారతీయ ఆత్మ లేదనేది వాదిస్తుంది. మోదీ 11 ఏళ్ల పాలనలో న్యాయ మార్గ పాలన అన్న భావనే మృగ్యమైంది. ప్రజాస్వామ్య విలువలను పాటించకుండా ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా రాజ్యాంగం సచేతనంగా ఉంటుందా? ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం లేనివారు, రాజ్యాంగాన్ని తోలనాడిన వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందుకే చట్టబద్ధంగా ప్రకటించకుండానే ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా ఇది అత్యంత ప్రమాదకరం. నియంతృత్వ కోరల నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినప్పుడు, రాజ్యాంగ విలువలపై గౌరవం పెరిగినప్పుడు, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది. జనం నిరంతరం కన్నార్పకుండా విజిల్, నిఘా ఉంచితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి వివిధ వ్యవస్థలను విముక్తి కలగాలి అంటే, న్యాయ వ్యవస్థకు ఊపిరిలాడాలి అంటే ఇందిరాగాంధీని తూర్పాడబడుతూ అదే దుర్మార్గాన్ని అనుసరించడం ఎమర్జెన్సీ కన్నా ఎక్కువ ప్రమాదకరం.